కాదంబరీ రసజ్ఞానం ఆహారోపి న రోచతే. కాదంబరీ రసజ్ఞానం ఆహారోపి న రోచతే. కాదంబరి అంటే మన కథలో హీరోయిన్ పేరు. రెండో అర్థం వచ్చేసరికి కళ్ళు అని అర్థం. కళ్ళు అంటే మన సారా, ఒక మత్తు పానీయం అనమాట. ఒక సారాకి అలవాటు పడినటువంటి వ్యక్తికి ఆహారంతో పని లేదు. అతనికి తెల్లవార్లు మందుంటే చాలు, హ్యాపీగా తాగి బతికేస్తాడు. అలాగే ఈ కాదంబరి అయినటువంటి ఆమె యొక్క సౌందర్యము ఎలా ఉంటుందంటే, ఆమె అందాన్ని చూస్తూ ఆహారం లేకుండా ఎన్ని రోజులైనా బ్రతకచ్చు, అంత అందంగా ఉంటుందని ఆ రోజున బాణభట్టు గారు రచించడం జరిగింది. కాదంబరి యొక్క స్నేహితురాలు మహాశ్వేత. నిజంగా ఒక ఆనందం సినిమాలో, ఒక కలుసుకోవాలని సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పదే పదే వింటాడే కళ అనేటువంటి స్థాయిలో మ్యూజిక్ నిజంగా అప్పుడుంటే ఎలా ఉండేదో. మహాశ్వేత అనేటువంటి ఆ పాత్ర, కాదంబరి స్నేహితురాలు పాత్ర ఎంటర్ అయినటువంటి, నిజంగా రాసేటప్పుడు ఆయన నిజంగా ఎమోషన్ ఫీల్ అయ్యాడు తెలియదు, కానీ ఆ మహాశ్వేత పాత్ర ఉన్నంతసేపు కళ్ళ ముందు మహాశ్వేత పాత్రకి జరిగినటువంటి ఆ అన్యాయం చూస్తే అది ఖచ్చితంగా వినాల్సిందే. అది ఉంటాను.